సో హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి ఇది పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ మండలంలోని గుండారం గ్రామం దగ్గరది. సో ఇక్కడైతే పెద్దమ్మ జాతర బోనాలు అయితే 2025లో అయితే 5వ నెల 28వ తారీఖు అయితే బోనాలు అయితే జాతర అయితే జరిగింది. సో 2 రోజులు అయితే జరుగుతాయి. సో ఒక రోజు అయితే బోనాలు అయితే తీసుకెళ్ళారు, పట్నాలు అయితే వేస్తారు. సో సెకండ్ రోజు అయితే ఇక ఆ బోనాలు అయితే రిటర్న్ తీసుకొని రావడం జరుగుతుంది. ఆ రోజు ఇప్పుడు ఏదైతే బోనాలు అనేది ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెట్టేసి పట్నం ఏదైతే దేవుని చేస్తారో సో అదంతా కార్యక్రమం అంతా జరిగిపోతుంది నైట్ అంతా. ఇక నైట్ కథ చెప్తారు. సో అదంతా జాతర అంతా ఇక నైట్ అంతా ఉంటుంది. ఆ జాతర అయిపోయిన తర్వాత తెల్లారి మళ్ళీ కొలుపు చేసి అవన్నీ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ అయితే బోనాలు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇది అన్నీ అందరి దగ్గర ఉన్నదే. సో ఇక్కడ ఈ జాతర అనేది నేను కూడా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇవే కాదు, చాలా అంటే ఇంకా వీళ్ళకు ఇవే బోనాలు. సో 2 సైడ్లకి వెళ్ళి అయితే అంటే ఊర్లో 3 సైడ్లకి వెళ్ళి అయితే బోనాలు రావడం జరిగింది. సో కొన్ని బోనాలు అనేవి ఫాస్ట్గా వచ్చేస్తాయి. అంటే ఒక వాడ అంటే ఒక గల్లీ నుంచి వెళ్ళి కొన్ని బోనాలు అయితే రావడం జరిగింది. ఇంకో సైడ్ నుంచి వెళ్ళి కొన్ని బోనాలు లేట్గా రావడం జరిగింది. సో టెంపుల్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే మాత్రం టెంపుల్ అయితే ఉంది. సో దేవాలయం వెళ్ళాలంటే అందరూ ఒక్కటేసారి కలవాల్సి ఉంటుంది. సో అందరూ ఒకేసారి వెళ్ళాలి. సో వాళ్ళు వచ్చేరాకి ఇక్కడ ఆగాల్సి ఉంటుంది. సో ఎంతసేపు అంటే దగ్గర ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే దగ్గర ఒక 2-3 గంటలు అయితే నిలబడేసి ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే అంటే బోనాలు తీసుకెళ్ళడానికి డీజే పెట్టేసారు, డబ్బులు పెట్టేసారు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఏరియా కల్లా ఒక పెద్ద మనిషి అనేది ఉంటే మాత్రం ఇంకా అంటే కొంచెం ఫాస్ట్గా వచ్చేవాళ్ళు. సో వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా జరిగేది. సో ఆయన కూడా అందరూ కూడా కలిసిమెలిసి జరుపుకున్నారు కాబట్టి అంతా సాఫీగా సాగిపోయింది. సో అంటే సెకండ్ వాడ నుంచి వెళ్ళి కూడా వీళ్ళు ఒక సైడ్ అంటే ఫస్ట్ సైడ్ వాళ్ళు వచ్చేసారు, సెకండ్ సైడ్ వాడ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు 2 సైడ్ల వాళ్ళు వచ్చేసారు. ఇంకొక సైడ్ వాళ్ళు వచ్చే రాక కూడా వీళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకేసారి ఊరు మొత్తం బోనాలు ఒకేసారి వెళ్ళాలి అక్కడికి. ఎందుకనంటే అక్కడ ఆ బోనాల చుట్టూ జడ్తి అంటే మళ్ళీ మేకని బలిస్తారన్నట్టు. సో ఆ బలి అనేది ఇవ్వాలి అంటే బోనాలని ఒక్కసారి వెళ్ళిన తర్వాతనే ఊరు మొత్తం కలిపి దగ్గర ఒక 400 బోనాలు దాకా ఉంటాయి. సో ప్రతి ఇంటి నుంచి అయితే అంత మొత్తం టోటల్గా అయితే ప్రతి ఇంటి నుంచి అయితే బోనం అయితే తీసుకెళ్తారు. అది పట్టణాలప్పుడు. సో కొన్ని విలేజ్లప్పుడు ఎట్లా అంటే ఒక్క పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఒక బోనం చేసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా బోనం చేయకపోయినా కూడా పర్లేదు అని అనుకుంటారు. కానీ పట్టణాలప్పుడు సో ప్రతి ఇంటి నుంచి అయితే ఎవరైతే ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అయితే ప్రతి ఒక్కరు కూడా బోనం అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో 2 సైడ్ల వాళ్ళు వచ్చేసారు. ఇక 2 సైడ్ల వాళ్ళు వచ్చేసి కొంచెంసేపు వాళ్ళు అందరూ కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని బోనాలు అనేవి ఉన్నాయో. అంటే ఒక ఊళ్ళో దగ్గర ఒక 400 బోనాలు అంటే ప్రతిదీ కూడా పొద్దున అయితే మాత్రం కొంచెం మనం అంతా కూడా క్లారిటీగా చూపించేవాళ్ళం. ఎందుకు అని అంటే ప్రతి ఇంటికి వెళ్ళి డప్పులు తోని ఆ బోనం అనేది తీసుకురావాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఒక్క బోనం కూడా అంటే లేట్ అయింది అని అంటే వాళ్ళ ఇంటికాడ దగ్గర ఒక్కరు లేట్ చేసినా కూడా ఇక వీళ్ళందరూ కూడా నిలవాల్సి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా టైం అనేది జరిగిపోయి నైట్ అయితే జరిగింది. ఇక 2 ఏరియాల నుంచి అయితే ఇప్పుడు బోనాలు అయితే వచ్చేసినాయి. ఇంకొక ఏరియా నుంచి బోనాలు వచ్చేస్తే మాత్రం డైరెక్ట్గా ఇక గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో గుడి ఇంకొంచెం ముందుకున్నది. సో ఎవరికి కూడా అంతగానం నిలబడే ఓపిక అయితే అంతమందికి అయితే ఉండదు. సో ఇప్పటికి కూడా ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళి కూడా ఇంకా అంటే ఆ బోనాలనే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకని అంటే చాలామందిని ప్రెజర్ చేస్తున్నారు. అంటే సో కోసేపు అయితే ఇక వీళ్ళు అందరూ కలిసేరాక ఇట్లా పాటలు పెట్టుకొని డప్పులు పెట్టుకొని డ్యాన్సులు చేయడం
ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది. సో అందరూ కలిసిన తర్వాత ఇక ఫాస్ట్, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పి కొద్దిసేపు అయితే ఇక డ్యాన్సులు చేసి అవి ఇవి చేసేసరికి ఇక అంటే 1 సైడ్ 2 సైడ్, ఇప్పుడు 2 సైడ్ల నుంచి వెళ్ళి వచ్చేసారు. ఇంకా 3వ సైడ్ నుంచి వెళ్ళి కూడా వాళ్ళు కూడా కొన్ని బోనాలు అయితే వచ్చేస్తున్నాయి. దగ్గర ఒక 100 బోనాలు దాకా రావాలి కావచ్చు. ఇంకా ఇప్పటి వరకు అయితే 70% అయితే వచ్చేసినాయి. ఒక 30% అంటే ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకొక బోనాలు వచ్చేస్తే ఇక వీళ్ళైతే ముందుకు వెళ్ళిపోతారు, టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో అవార్డు రాక ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలు అంటే అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక డ్యాన్సులు ప్రోగ్రామ్స్ అయితే ప్రతి చోట అయితే జరుగుతాయి కదా. సో అట్లనే ఇక్కడ కూడా ఇక్కడ డీజే పెట్టేశారు, అట్లనే డప్పులు కూడా పెట్టేశారు. సో అందరూ కూడా డ్యాన్సులు చేస్తున్నారు. సో ఎంతో అంటే చాలా అంటే ఘనంగా అయితే బోనాలు అయితే తీసుకెళ్ళాలి కాబట్టి సో అందరూ కూడా అంటే సాంగ్స్ పెట్టడం కాపీరైట్స్ అయితే కాబట్టి సో మనమైతే సాంగ్స్ అయితే పెట్టడం లేదు. సో వాళ్ళందరూ అయితే ఒక సాంగ్ మీద అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. సో అక్కడ బోనం ఎత్తుకొని కూడా సో వాళ్ళు కూడా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు, చూడొచ్చు. ప్రతి ఇంటి నుంచి అయితే బోనాలు అయితే కొంతమంది ఇంటికి అయితే డప్పులతోని అంటే అది రావడం లేట్ అవుతుందని చెప్పి డైరెక్ట్ అయితే ఇక వెయిట్ చేయలేరు. వాళ్ళు వెయిట్ చేస్తే ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఇంకా వీళ్ళకి లేట్ అవుతుంది కాబట్టి సో అప్పటికే రాత్రి దగ్గర 9-10 అవుతుంది. సో ఇంకా లేట్ చేసిన కొద్దల్లా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా 1 సైడ్ నుంచి వెళ్ళి ఇంకొక సైడ్ నుంచి అయితే బోనాలు రావడం జరుగుతుంది. అది ఇంకా కొంచెం దూరంలో ఉన్నారు. సో వీళ్ళు అందరూ కలిసి ఒకేసారిగా టెంపుల్ కాడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు వచ్చాక వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు ఎంత టైం అయినా పర్లేదు కానీ మొత్తం అందరూ బోనాలు వచ్చినాయి అని అంటే అప్పుడే టెంపుల్కి వెళ్ళాలి. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో పెద్దపల్లి నుంచి వెళ్ళి కానివ్వండి, మన దగ్గరలో తెలంగాణ నుంచి వెళ్ళి ఎంతమంది చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా లైక్ చేసి అయితే కామెంట్ అయితే చేయండి. సో మీ ఊళ్ళో జాతర ఎట్లా జరుగుతుంది ఏంటనేది. సో ఇంకొక సైడ్ నుంచి అయితే ఇక బోనాలు అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా అంటే ఈ సైడ్ నుంచి వెళ్ళి ఆ సైడ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఎన్ని దిక్కుల నుంచి వెళ్ళి బోనాలు అనేది వస్తున్నారు. సో ఇప్పుడు మీ సైడ్లో ఒక 4 గల్లీలు ఉంటాయి. 4 గల్లీలకు వెళ్ళి అందరూ కూడా కలవాలి. కలిసిన తర్వాతనే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళిన తర్వాత అక్కడైతే బలి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బలి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ బోనాలు అనేది ఆ టెంపుల్ లోపల పెట్టేసి తర్వాత పూజా కార్యక్రమం అయితే చేస్తారు. ఇక పట్నాలు ఉంటే పట్నాలు వేస్తారు. నార్మల్గా పట్నాలు లేకపోతే ఏవైతే పూజలు ఉంటాయో ఆ పూజలు చేసేసుకొని కొన్ని ఊర్లలో ఏంటి అని అంటే పెట్టి వెంటనే తీసుకెళ్ళిపోతారు అన్నట్టు. పూజ అయిపోయిన తర్వాత ఆ బోనం అనేది రిటర్న్గా అదే నైట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఊళ్ళల్లో ఎట్లా అంటే ఈరోజు నైట్ పెట్టేస్తారు, ఒక రోజంతా ఉంచుతారు అన్నట్టు. ఒక రోజు మొత్తం నైట్ ఉంచేసి తెల్లారినాక తీసుకెళ్ళిపోతారు అన్నట్టు. తీసుకెళ్ళి వాళ్ళకు ఎక్కడ పొలాలు ఏమైనా ఉంటే అక్కడక్కడ కొంచెం చదువుతారు అన్నట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అంటే ఇంతమంది వచ్చేదాకా అంతమంది వెయిట్ చేయాల్సింది. మీకు ఫస్ట్ కొన్ని బోనాలు పోయినాయి కదా. సో అక్కడ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఇప్పుడైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద క్రౌడ్ అయితే అయిపోయింది అక్కడ. వీళ్ళందరూ కూడా అక్కడ మీకు టెంపుల్లో అక్కడ వీళ్ళందరూ కూడా కలుస్తారు అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాలు అనేది ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఇక ఫటాఫట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు. ఇది ఎందుకనంటే ఇప్పుడు అన్ని సైడ్ల నుంచి వెళ్ళి అందరూ కూడా కలిసిపోతారు కాబట్టి తొందరగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది కాబట్టి. సో పెద్దపల్లి నుంచి వెళ్ళి కానీ తెలంగాణ మన ఏరియా ఎక్కడి నుంచి అయినా కూడా ఎవరైనా కూడా చూసినట్టయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీ ఊళ్ళో ఎలాంటి జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి, ఎట్లా జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనం అయితే ఈ టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత టెంపుల్లో పట్నము అవన్నీ వేసారు. సో బోనాలు అయితే ఆడికి రావడానికి ఇంకొక 5 minutes ఒక ½ an hour పడుతుంది. కాబట్టి మేము ముందుగా వెళ్ళేది అయితే మీకైతే టెంపుల్ లోపల అయితే చూపిస్తా, చూడండి.
అయ్యో కథ చెప్పిస్తారు. ఈ తెల్లందాక గింత తిరుగుడు తింటాడు ఇలా. ఏడ తిరగటోళ్ళు ఆడ తిరుగుతారు.